పోస్ట్ సిటీ హోస్ట్ అడ్డాగా మారిన అశోక్ నగర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మేకర్స్ ను ఇబ్బంది పెట్టాడని విమర్శలు వస్తే వచ్చాయి కానీ అసలు మ్యూజిక్ ను మాత్రం అదరగొట్టేశాడు. ముఖ్యంగా ఒకటిగా రిలీజ్ చేస్తున్న సాంగ్స్ ఒకదాన్ని మించి ఒకటున్నాయి. ఎప్పుడో 6 నెలల ముందు రిలీజ్ చేసిన పుష్ప అంటూ సాగే టైటిల్ సాంగ్ మామూలుగా బస్ తెచ్చుకోలేదు. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సాంగ్ మోగుతూనే ఉంది. పుష్ప అంటూ వచ్చే ఆ బీట్ వినిపిస్తే చాలు ఆడియన్స్ ఊగిపోతున్నారు. 7 కోట్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక ఆ తర్వాత వచ్చిన సూసేకి అని పాట గురించి చెప్పనక్కర్లేదు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట అమ్మాయిలకు కూడా పిచ్చగా నచ్చేసింది. టైటిల్ సాంగ్ కు మించి అనేలా జనాలకి ఎక్కేసింది. ఏకంగా టైటిల్ సాంగ్కు 2 రెట్ల కంటే ఎక్కువ వ్యూస్తో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. దాదాపు 17 కోట్ల వ్యూస్కు దగ్గరలో రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతోంది. ఈ లెక్కన సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని కోట్లకు వెళ్తుందో చెప్పే పరిస్థితి లేదు. ఆ తర్వాత చెన్నై ఈవెంట్లో గ్రాండ్గా రిలీజ్ చేసిన ఐటెం నంబర్ గురించి ఇక చెప్పనక్కరే లేదు. పుష్పతో శ్రీలీల ఆడిపాడిన ఈ సాంగ్ 4 రోజుల్లోనే 4 కోట్ల వ్యూస్తో కుర్రకారు మతులు పోగొడుతోంది. మొదట్లో పుష్ప 1లోని ఊ అంటావా మామా సాంగ్తో కంపేర్ చేసి పెద్దగా లేదన్న జనమే ఇప్పుడు ఈ పాటకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఎన్ని కోట్ల వ్యూస్కు చేరుతాయో అంతుపట్టడం లేదు. ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు పుష్ప మేకర్స్. ఫీలింగ్స్ అనే ఈ పాట ప్రోమో రిలీజ్ అయిన గంటకే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇందులో ఒక విశేషం ఉంది. ఈ పాట హుక్ పార్ట్ మలయాళంలో ఉంది. పుష్ప 2 రిలీజ్ అవుతున్నప్పుడు 7 భాషల్లోనూ ఈ హుక్ పార్ట్ మలయాళంలోనే ఉంటుంది. ఈ విషయాన్ని కేరళలో జరిగిన ఈవెంట్లో బన్నీనే స్వయంగా వెల్లడించారు. తనను అడాప్టెడ్ సన్ ఆఫ్ మల్లువుడ్ గా పిలుచుకుంటున్న మీకు నేనిచ్చే గిఫ్ట్ ఇదేనంటూ కొచ్చి వేదికగా ఆయన ప్రకటించారు. ఇలా ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా పుష్ప 2లోని పాటలు పోటీ పడుతుండడంపై ఫ్యాన్స్ మామూలుగా ఖుషిగా లేరు. దేవి సాంగ్స్ ఇలా కొట్టాడంటే ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తనే చేసి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేదని అనుకుంటున్నారు.